ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. షష్టమాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ఇద్దరు బలంగా ఉన్నారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యమై ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. మనసు పరిపరిగా ఉంటుంది. గోచారీత్యా తృతీయ స్థానంలో రాహు ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టేటప్పుడు ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. మనసు స్థిమితంగా ఉండదు. కానీ పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో పై అధికారుల మన్ననలు లభించడం, వారి అనుగ్రహం లభించడం, ఒక ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కానీ ఇంక్రిమెంట్ కానీ లభించే అవకాశాలు గోచరిస్తుంది. అది ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ రంగంలో కావచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కాలం కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. ఏదైతే ఎప్పటి నుంచో ఒక పని అనుకుంటారు అది వెనక్కి వెళ్తుంది, ఇది అర్ధాష్టంశం నడుస్తుంది, మనకి ఇలాగే ఉంటుందా అనుకుంటారు. కానీ ఏదైనా భగవత్ సంకల్పం ఉండాలి. కాస్త ఓపిక పడితే అవన్నీ అవే సర్దుకుంటాయి. అయితే ప్రస్తుతం నడుస్తున్న దశకి మనం చేస్తున్న వ్యాపారానికి డబ్బులు తక్కువగా వస్తున్నాయి కదా, కొత్త వ్యాపారం ప్రారంభిద్దామని ఆలోచన చేస్తారు. ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్నారో శ్రావణ మాసంలో చక్కగా మంచి రోజు చూసి ప్రారంభం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ధనం చేతికి అందుకు రావడం, వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా ముందుకు వెళ్ళడం అనేది చేస్తారు. సంతాన సంబంధించిన విషయవహారాలు, సంతాన విద్యా సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. నూతన వ్యాపార ప్రారంభాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్లు కావచ్చు, లీజులు కావచ్చు, ఏదైనా సరే మంజూరు అయ్యే అవకాశం గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది ఈ వారం సఫలీకృతం అవుతుంది. మంచి శుభవార్తను వినగలుగుతారు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి రావడం, సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన సంబంధాన్ని చేజారుకోకుండా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా అష్టమలో గురువు ఉన్నారు కాబట్టి గురువు బాగున్నా సరే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఇది ప్రతిరోజు పఠించడం వల్ల దక్షిణామూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఇది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ చక్కగా ఈ మంత్రాన్ని చక్కగా పఠించండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా శ్రావణ మాసం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతోటి, లక్ష్మీ తామర వృత్తులతోటి దీపారాధన చేయండి. అదేవిధంగా మొగలుపూ కుంకుమ, ఆరవల కుంకుమ, కుబేరు కుంకుమతోటి చక్కగా అమ్మవారికి ఉదయం సాయంత్రం అష్టతంతో కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in